వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు ఏదో టీవీలో న్యూస్ చూసి చాలా అప్సెట్ అయిపోయాను. ఇదండి ఇది వచ్చి మా మనవరాలు డ్రై ఫ్రూట్స్ తొక్కలతో ఏదో వాల్ హ్యాంగింగ్లాగా ఏదో చేసింది. పారేయడానికి మొన్న ఇల్లు క్లీన్ చేయడానికి అన్నీ తీసాను. సరే పాపం కష్టపడి చేసిందని అలా వదిలేసాను. వైకుంఠ ఏకాదశికి అండి, రేపండి 10వ తారీఖు. ఈరోజు పాపం తిరుపతి క్యూ లైన్లో తొక్కుకున్నారంట అండి. 6 చనిపోయారంట. బాధేసేస్తుంది. 10 రోజులు ఉంటుందండి. అంత అవసరం పడి మొదటి రోజు వెళ్ళాలి, పుణ్యం వచ్చేస్తుంది. ఇలాంటి తల్లిదండ్రి చచ్చిపోతే ఆ పిల్లలు ఏమైపోతారు? ఒక ఆవిడ బాధపడుతుందండి. కూతుర్ని అల్లుడిని తీసుకొచ్చిందంట. వాళ్ళిద్దరు చనిపోయారు. 10-12 ఏళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పనని ఏడుస్తుంటే కడుపులో దేవేసిందండి. బాబోయ్, భక్తి ఉండొచ్చండి. మరి నువ్వు మొదటి రోజు సినిమా చూడాలి, మొదటి రోజు దర్శనాలు ఇవన్నీ కాదండి. ముందు మన ఫ్యామిలీకి మనం ఉండాలి. మొన్న ఒక సినిమాకి ఇలా తొక్కుని ఒక ఆవిడ చనిపోయింది. ఒక బాబుకి బాగాలేదని రోజు టీవీల్లోనూ ఫోన్లో చూసి సినిమా అక్కడే ఉంటుందండి. ఒక 5-6 నెలల తర్వాత టీవీలోకి వచ్చేస్తుంది. సరే పిల్లలు ముచ్చట పడుతున్నారు, 10 రోజులు ఆగి తీసుకెళ్ళొచ్చు. తప్పు ఎవరిదోనండి. వాళ్ళకి కష్టం వచ్చే టైంలో అలా తోసుకుపోయింది. ఎవరిని విమర్శించడం కాదు కానండి, పిల్లలతో వెళ్ళినప్పుడు తొక్కేసలాట, జనంలోకి వెళ్ళడం. ఇప్పుడు వైరస్ ఒకటి కొత్తదండి. చెన్నైలో వైరస్ ఏదో ఉందని చెప్తున్నారు. జ్వరాలు, జలుబులు, కరోనా వైరస్ లాంటిది అన్నీ భయం పెడుతున్నారు. అదొక భయంగా ఉందండి. 10 రోజులు ఉంటుందండి వైకుంఠ ద్వార దర్శనం. 19వ తారీఖు వరకు ఉంటుంది. ఈ మధ్యలో పొంగల్ వస్తుంది, ఖాళీ ఉంటుంది. వీళ్ళని చూసుకుని మెల్లగా వెళ్ళండి. ఇలా తొక్కులాటలో అక్కడ ఇరుక్కుని ఫ్యామిలీ మెంబర్స్ పోతే అండి, ఫ్యామిలీలో ఎంత వెళ్తే ఇదే బాధగా ఉందండి. పొద్దునంతా అయ్యో మేము వెళ్ళాల్సింది, ప్రతి సంవత్సరం వెళ్తాం. వెళ్ళి ఆ కింద ఒక రేణిగుంట వెళ్ళిపోయి చెన్నై నుంచి, అక్కడ నుంచి తిరుపతి వెళ్ళి ఒక 1 అవర్లో టోకెన్ ఇచ్చేస్తారు. అంతగా తొక్కిలాట ఎప్పుడు లేదండి. మేము మామూలుగా రోడ్లో ఎలా నడుస్తాం అలాగే ఖాళీగానే ఉంటుంది, కానీ జిగ్జాగ్గా ఎక్కువ దూరం నడవాలి. ఒక పావుగంట నడిచినాక ఫోటో తీస్తారు. అలా ఆధార్ కార్డు తీసుకుంటారు, ఫోటో తీసి పలానా రోజు మీరు దర్శనానికి వెళ్ళొచ్చు అంటారు. అలాగే మాకు ఒకసారి పైన ఖాళీగా ఉంది, ఈరోజు వెళ్ళిపోండి అని. ఆ రోజే చక్కగా వైకుంఠ ఏకాదశి అండి. టోకెన్ కోసం వెళ్తే పైన 20,000 టికెట్లు ఖాళీగా ఉన్నాయి, పైకి వెళ్ళిపోండి అలాగే అని చెప్పిస్తే పైకి వెళ్ళిపోయి దర్శనం కూడా చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చాం. అలా కూడా జరిగిందండి. ఇలా ఇంత తక్కువలాట ఇలా చనిపోవడం అది చూస్తే బాధగా ఉంది. దేవుడు ఎక్కడ లేడండి. ప్రతి దేవాలయంలో వెంకటేశ్వర స్వామి, ఇలా అండి నారాయణకి సంబంధించిన దేవాలయంలో అన్నిటిలోనూ వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు. మన చుట్టుపక్కల కొంచెం రద్దీ తక్కువ ఉంటుందండి. ఫస్ట్ తెల్లవారుజామున కొంచెం రష్గానే ఉంటుంది. మీరు సాయంత్రం వెళ్తే ఒక 1/2 అవర్లో మీరు చక్కగా దర్శనం చేసుకుని ఇంటికి రావచ్చండి. ఇలా తొక్కున్న చోటుకి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ని పోగొట్టుకోవడం, ఈ పోట్లాటలండి. మధ్యలో తొక్కుకుంటారు, గలాటాలు జరుగుతూ ఉంటాయి, చైన్ స్నాచింగ్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి చోటుకి వెళ్ళడం కొంచెం ప్రమాదకరం అండి. మన వయసు అయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలా క్రౌడ్లోకి వెళ్ళిపోయి ఇరుక్కుని తర్వాత అవస్థ పడతాం. ఏమోనండి, మంచో చెడు. నేను 8వ తారీఖు వెళ్ళాల్సింది. మా వారి కాలు ఆపరేషన్ అయ్యి కొంచెం జడిసాము. జనంలోకి వెళ్ళి తొక్కుకుంటూ కొంచెం హెల్త్ ఇష్యూ అనేసి ఆగాము. సరే అండి, 19వ తారీఖు లోపు ఏదైనా టికెట్ ట్రై చేసి, లేదంటే వేరే విధంగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. మీరు పోను మనుషులు తగ్గిపోతూ ఉంటారు. పండగ కదండి, అందరూ పండగ ఇళ్ళల్లో పనులు ఉంటాయి, పండగ చేసుకుంటారు. పండగ అప్పుడు మనుషులు ఉంటారు. మీరు 4-5 రోజులు ఓపిక పట్టారంటే చక్కగా దేవుని చూసుకోవచ్చండి. ఇలా మొదటి రోజు ఓ పని అయిపోద్ది, దేవుని చూసాక తర్వాత పొంగల్ చేసుకోవచ్చాను కదండి. పొంగల్ చేసుకోండి ముందు, తర్వాత చక్కగా తీరిగ్గా వెళ్ళి ఖాళీగా దేవుని కళ్ళారా చూసుకుని దేవుని మొక్కుకుని రావచ్చండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఎవరి మనసు బాధ పెట్టాలని కాదు. ఇలాంటి చోటుకి వెళ్ళి అనవసరంగా రిస్క్ తెచ్చుకోవడం అండి. ఎన్ని మాట్లాడుకున్నా ప్రాణం రాదు. భక్తి ప్రతి రోడ్లోనూ దేవాలయానికి వైకుంఠ ద్వారం తెరుస్తున్నారు. మా ఇంటి పక్కన ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. రేపు సాయంత్రం వెళ్ళి ఒక దండం పెట్టుకొస్తా.
ఇంకా కొంచెం దూరం వెళ్తే కొంచెం 1 కిలోమీటర్ దూరంలో ఇంకో పెద్ద గుడి ఉంటుందండి. ఓపిక ఉంటే అక్కడికి వెళ్తా. మరీ తొక్కులాట ఉంటే అలా కొంచెం ఆ లైన్ పక్క నుంచొని తొంగి చూసి దేవుడికి దండం పెట్టుకుని వచ్చేస్తే కానీ లైన్‌లో ఎక్కువ నించోవడం నా కాళ్ళ నొప్పులండి. చూసి వెళ్ళండి. ఏదో మనసులో మాట చెప్పాలనిపించింది. 10 రోజులు ఉంటుందండి వైకుంఠ ద్వారం. రేపు ఒక్కరోజే కాదు 19 వరకి మీరు ఏ రోజు వెళ్ళినా ఆ ద్వారం తెరిచి ఉంటుంది. ఆ ద్వారం గుండా వెళ్ళొచ్చు. ముందు ఫ్యామిలీని చూసుకోండి. భగవంతుడు చల్లగా చూసి ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు. మీరు దేవుడి గురించి వెళ్ళి ఫ్యామిలీని పోగొట్టుకోకండి.